ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే, ఎన్నిసార్లు చెప్తావురా? నేను ఆల్రెడీ బ్యాంక్ దగ్గర ఉన్నానని చెప్పానుగా. ఈరోజు మైథిలి రాగానే నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను, సరేనా? బాయ్, మళ్ళీ చేయకు. అమ్మయ్యా, వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేద్దాం, పద. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావేంటి? తాళం తీసుకునిరా. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలి. క్యాష్ కోసం కస్టమర్స్ అంతా వెయిటింగు. సారీ సార్, తాళం. తాళం? టెన్షన్ పెట్టుకొని చెప్పమ్మా, ఏమైంది? తాళం మిస్ అయింది సార్. వాట్? వాట్? స్ట్రాంగ్ రూమ్ తాళం మిస్ అయిందా? అవును సార్. ఎప్పుడు పోయిందో ఎలా పోయిందో తెలీదు. ఉదయం చూసేసరికి నేను పెట్టిన చోట తాళం లేదు సార్. ఓ మై గాడ్, స్ట్రాంగ్ రూమ్ తాళం పోతే ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఓపెన్ చేయాలి? కస్టమర్లందరికీ క్యాష్ ఎలా ఇవ్వాలి? వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? సారీ సార్, ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నో, నిన్ను నమ్మి స్ట్రాంగ్ రూమ్ తాళం ఇస్తే ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా తాళం పోయిందని చెప్పి ఈజీగా చెప్తావా? ఈ విషయం ఏజీఎం గారికి తెలిస్తే నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అందుకే నీ మీద కంప్లైంట్ రేజ్ చేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క 1 అవర్ టైం ఇవ్వండి సార్. ఎలా అయినా వెతికి తీసుకొస్తారు. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చేది? అప్పటిదాకా కస్టమర్స్ కు డబ్బులు ఎవరిస్తారు? నీ తాత ఇస్తాడా? ఈ రోజుతో నీ ఉద్యోగం పోయినట్టే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ప్లీజ్ సార్, నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి సార్. ఉద్యోగం లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేను సార్. ప్లీజ్ సార్, ఇదొక్క తప్పుని క్షమించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. కుదరదని చెప్పాను కదమ్మా. పై అధికారులు నన్ను తిట్టకుండా నా ఉద్యోగం పీకకుండా ఉండాలంటే ముందు నేను నీ ఉద్యోగం పీకేయాలి. అప్పుడే నేను సేఫ్. ప్లీజ్ సార్, ఉద్యోగం పోతే నా ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఈ ఒక్క తప్పుని క్షమించండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఏంటమ్మా ఇది? కాళ్ళు పట్టుకుంటే పోయిన తాళం తిరిగి వస్తుందా? ఐఎమ్ సారీ అమ్మా, నేనైతే ఈ విషయంలో ఏం చేయలేను. ఐఎమ్ సారీ అమ్మా. సార్ 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 మైథిలి గారు, నాకంతా అర్థమైంది, అంతా విన్నాను. మీరెంత బతులాడినా అతను ఎక్స్క్యూజ్ చేసేలా లేడు. అయినా మీరేం బాధపడకండి. మీకున్న చదువుకి మీ టాలెంట్కి ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. యూ డోంట్ వరీ. నా ప్రాబ్లం మీకు అర్థం కావడం లేదండి. ఉద్యోగం పోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ దొరకాలంటే ఎప్పుడు దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. మైథిలి గారు, ఒరే హల్వా, నువ్వు చేసిన చిన్న దొంగతనం వల్ల మైథిలి ఉద్యోగం ఊడిపోయి బతుకు నడివీధిలో పడిందిరా. ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప దానికి వేరే ఆప్షనే లేదే. సత్యవతి అక్కయ్యతో మాట్లాడి వెంటనే మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి. వెళ్దాం. సార్ సార్
ఇంకొక అవకాశం ఇవ్వండి సార్. ఎలా అయినా తాళం తీసుకుని వస్తాను సార్. మైథిలి, చెప్పేది అర్థం చేసుకోవా? స్ట్రాంగ్ రూమ్ కీ పోయిందంటే బ్యాంకింగ్ సెక్టార్లోనే అతిపెద్ద నేరమమ్మా. ఆల్రెడీ ఏజీఎం గారికి కూడా మెయిల్ పెట్టేశాను. ఇప్పుడు నువ్వు ఎంత బ్రతిమలాడినా ప్రయోజనమే లేదు. నీ ఉద్యోగం పోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, నా టైం వేస్ట్ చేస్తావు ఎందుకమ్మా? వెళ్ళు బయటికి. వెళ్ళమని చెప్పానుగా. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు కష్టపడి బ్యాంక్కి సర్వీస్ చేసినందుకు ప్రమోషన్ ఇస్తారనుకుంటే ఉద్యోగమే లేకుండా చేశారన్నమాట. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకపోగా నన్ను ఉద్యోగం నుంచి తీసేసి మీరు కూడా తప్పు చేస్తున్నారు సార్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ తప్పు మీరు తెలుసుకుంటారు. ఆ తర్వాత మీరు పిలిచినా కూడా ఈ మైథిలి మాత్రం రాదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మైథిలి, ఆ ఐడి కార్డు అక్కడ పెట్టేళ్ళు. మైథిలి గారు, మేనేజర్ ఏమన్నారు చెప్పండి. నో యూస్ అండి. హే కమాన్, మీరేం బాధపడకండి. నాకు తెలిసిన కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళందరితో నేను మాట్లాడతాను. సాధ్యమైనంత తొందరగా మీకు ఉద్యోగం వచ్చేలాగా చేస్తాను. గ్యారంటీ నాది. మైథిలి గారు, మైథిలి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.